శ్రీహరికోట నుంచి ఈ రోజు మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారని చెప్పాలి. 2024 కొత్త సంవత్సరం రోజు కొత్త ప్రయోగం సిద్ధమయ్యారని చెప్పాలి. 2023లో మొత్తంగా 8 రాకెట్ ప్రయోగాలని సక్సెస్ఫుల్ గా చేశారు. ఈసారి కూడా అంతే సక్సెస్ఫుల్ గా వెళ్లాలని ఈ రోజు PSLV C58 ని ఈ రోజు 9 గంటల 10 నిమిషాలకు ప్రయోగానికి సిద్ధమయ్యారు శాస్త్రవేత్తలని చెప్పాలి. రైట్, శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టనున్న PSLV C58 రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. నిన్న ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ ఉదయం 9 గంటల 10 నిమిషాలకు రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. శ్రీహరికోటలోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి PSLV C58 రాకెట్ ను ప్రయోగించనున్నారు. 480 కిలోల బరువు ఉన్న ఎక్స్పోసాట్ ను కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన 1 kg బరువున్న VIY శాట్ ను కూడా కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. నిరుడు వరుసగా 8 రాకెట్ల ప్రయోగాలు శ్రీహరికోట నుంచి శాస్త్రవేత్తలు విజయవంతంగా చేపట్టారు. 2024 కూడా సక్సెస్ తో ఈ రాకెట్ ను గురి తప్పకుండా ప్రయోగించాలని ఆశిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇస్రో సందర్శకులను ఆహ్వానించింది. ఆన్లైన్ ద్వారా షార్లోని విజిటర్స్ గ్యాలరీ నుంచి వీక్షకులను దరఖాస్తులు ఆహ్వానించింది. 5 ఏళ్ల జీవితకాలం కలిగిన ఎక్స్పో శాటిలైట్ ఒక విభిన్నమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్స్ కిరణాల ధ్రువణాన్ని అధ్యయనం చేయడం కోసం దీన్ని రూపొందించింది. బెంగళూరులోని UR రావ్ శాటిలైట్ సెంటర్ లో తయారు చేసిన ఈ ఉపగ్రహాన్ని ఇప్పటికే శ్రీహరికోటకు తీసుకొచ్చి రాకెట్ లో అనుసంధానించారు. భూమికి 650 కిలోమీటర్ల తక్కువ దూరంలో PSLV C58 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని విడిచిపెట్టేలా ప్రణాళికలు రూపొందించారు. టెలిస్కోప్ లాగా పనిచేసే ఈ ఉపగ్రహ సేవలు మన దేశానికి ఎంతో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు. PSLV C58 రాకెట్ ప్రయోగం తర్వాత ఆ వెంటనే GSLV Mark 2 ప్రయోగం